జన్మ జన్మల బంధం ఈస్ కమింగ్. ప్లీజ్ 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 కమ్ ఆన్ లక్ష్మి గారు, యూ కెన్ కమ్ ఆన్, అఫ్ కోర్స్. పాలు నీళ్ళ బంధం ఇది జన్మ అరే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇస్తున్నా నేను. వంశీ జాయిన్ అయితే మీ అందరికి వచ్చేస్తుంది. వంశీ గారు రండి రండి రండి. జన్మ జన్మల బంధం ఎక్స్ప్రెషన్ మీరు ఇటు రావాలి ఫస్ట్. రాజాబాబు ఇక్కడే ఉన్నారు, మాకు ఎక్స్ప్రెషన్ ఇస్తే చాలు, వదిలేస్తాం. కమాన్, యాక్షన్ కావాలా? ప్రవీణ్ గారు యాక్షన్ చెప్పండి. అయ్యో అయినా కూడా నవ్వుతున్నారే. సరే వద్దు, వాళ్ళు సీరియస్గా సీరియల్ చూస్తే తప్ప రాదని అర్థమైంది. యా థ్యాంక్ యూ. బట్ మాకు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే వంశీ గారు అండ్ శాలిని గారు ఇప్పటి వరకు ప్రతి స్టేజ్లో ప్రతి ఇంటర్వ్యూలో ఏదో ఒక పాట పాడుతూనే ఉన్నారు. ఇప్పుడు మాకు సక్సెస్ పాట కావాలి, రండి. వంశీ గారు ప్లీజ్ కమ్. శాలిని గారు, వంశీ గారు, వెరీ హిలేరియస్ సక్సెస్ఫుల్ కాంబినేషన్. పాడాలా? పాడు గజాల. అవునా, మాట్లాడొద్దా? పాటే, మాటల తర్వాత. పాలు నీల బంధం ఇది జన్మ జన్మల బంధం. ఇప్పుడు కొంచెం ఆల్రెడీ హిట్ అయింది, అందరూ ఎమోషనల్ ఉన్నారు కాబట్టి ఎమోషనల్గా పాడదాం. నీల బంధం ఇది జన్మ జన్మల బంధం. ఏనాటిదోయి బంధం, ఏనాటిదోయి అనుబంధం, ఎన్నో నోముల ఫలమే ఈ జన్మ జన్మల బంధం. జన్మ జన్మల బంధం. ఎస్, అమ్మో బోల్డని పెళ్ళిళ్ళు జరగబోతుంటాయి, ఆర్కెస్ట్రా రెడీగా ఉంది, బుక్ చేసుకోండి. యాక్టర్స్గా ప్రమోట్ చేద్దామా? అది తర్వాత, అది ఎలాగో శుభం చేస్తుంది కదా. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, ఐ థింక్ వంశీ గారు మీ నుంచే స్టార్ట్ చేస్తే బాగుంటుంది స్పీచ్. మొదలు పెట్టేద్దాం మాటలు. ఎస్ ప్లీజ్. ఆలోచించుకోవాలా? నేనేం రాసుకొని రాలేదు అక్కడ. సో నేను జస్ట్ ఒక 3-4 డేస్ పార్ట్ ప్లే చేశానండి. ఇందులో చేసేటప్పుడు నేనేమనుకోవాలి, చేస్తా వెళ్ళిపోతా, వాళ్ళ సినిమా ఏదైతే అవుతుంది అనుకున్నా. తర్వాత ద పాజిటివ్ ఎనర్జీ ఈ సినిమాలో ఎంత ఉందంటే అసలు నన్ను లాగేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ టీంతో నేనే ఏదో హీరోగా లాంచ్ అవుతున్నా అన్నట్టు ట్రావెల్ చేస్తున్నా. అసలు నాకు ఎంత చేసినా తక్కువే అనిపిస్తుంది, ఏది ఎఫర్ట్ లాగా పనిలాగా అనిపిస్తలేదు. ప్రమోషన్స్లో నిన్ననే వచ్చాం ప్రమోషనల్ టూర్ నుంచి. అసలు ఐఎమ్ వెరీ మోర్ దెన్ గ్లాడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ మోర్ దెన్ ఎనీవన్ ఐ వాంట్ టు థ్యాంక్ శామ్ మ్యామ్. అసలు సమంత గారి వామ్త్, లవ్, ఇట్స్ టూ కంటేజియస్. అదే ఈ సినిమాని ఈ స్టేజ్లో నిలబెట్టిందని ఐఎమ్ ఫీలింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ హూ బీన్ అ పార్ట్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ. అంతేనా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ హర్షిత్ అండ్